అగో నిన్నే ఎట్లున్నా మంచున్నావా? నమస్కారం మిత్రులకు. ఫ్రెండ్స్, ఈరోజు కువైట్ సిటీ జర్నీ డే వ్యూ. ట్రాఫిక్ చూడండి, 30 నెంబర్ రోడ్డు ఎంత బిజీ ఉంటుంది అంటే డ్యూటీ టైం మార్నింగ్ టైంలో ఫుల్ బిజీ ఉంటుంది. మ్యాక్సిమం ఒక 20 కిలోమీటర్ల దూరంలో 15-20 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కువైట్ సిటీకి వెళ్ళాలంటే పొద్దున ఇది దీన్ని బాగా ఓపిక ఉంటేనే ఇంత డ్రైవింగ్ చేయగలుగుతాం. ఓపిక లేకపోతే కష్టం అవుతుంది బాగా. పక్కకు బండి ఆపుకోండి. పోలీసులు ప్రతి ఒక్క కాడ పోలీస్ ఫోర్స్ ఉంటుంది. ఇక ఎంత స్పీడ్ పోదామన్నా ఏది చేద్దామన్నా కానీ కష్టం పోరాదు. సింగల్ టైంలో నువ్వు 10 నిమిషాల లోపల ఉండేది ఇప్పుడు మ్యాక్సిమం 1 గంటన్నర పడుతుంది. చూడండి, కువైట్ సిటీకి వచ్చేసినాం మనం. ఏంటి వీడియోలో 2 గంటన్నర పడుతుంది అన్నారు, మరొక 5 నిమిషాలు అన్నా కదా నిమిషంలో కూడా కువైట్ సిటీకి వచ్చినా అంటారా? అంటే మీకు అంటే ట్రాఫిక్ వచ్చిన తర్వాత డైరెక్ట్ సిటీకి వచ్చినాక సిటీలో ఎత్తిస్తున్నా. ఈ టవర్స్ చూడండి, కువైట్ టవర్స్, పెద్ద పెద్ద టవర్స్ ఇన్ని అన్నొకటి ఇక్కడ ఉంటాయి. ఇది మెయిన్ సిగ్నల్. ఇది ఇక ముందు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది చూడు, అందులో నేను వర్క్ చేసింటి కేబీటీ టవర్లో. గుద్దిండి అనుకోకూడదు, ముందర పోతారు బస్ డ్రైవర్లు. ఇంతే ఇక్కడ కోవిట్లో వెరీ క్రేజీ ఉంటారు. చూడండి, ఒకళ్ళంటే ఒకళ్ళు పోటీ కొద్ది వెళ్తారు. ఎందుకంటే 1 వే రూట్లో ఎట్లా పోయినా ఇంకా మనం ముంగడికి వెళ్ళొచ్చు. వాళ్ళు ఇండియాలో అయితేనేమో ముంగడికి వెళ్ళొస్తారా, కోవిట్లో ఫైన్లు బాగా చేస్తారు. ఇంకా ఫ్రెండ్స్, బస్సులలో జర్నీ చాలా బాగుంటుంది. మనం డ్రైవింగ్ చేసి బస్సులలో తక్కువ పోయినాం, అందుకే ఏం ఉండాలి వీడియోలు పెట్టలేను. ఇప్పుడు కాస్త ఈ బస్సులలో తిరగడం అవుతుంది. ఇదే నేను చూపించిన టవర్ నేను పనిచేసింటి. అక్కడ కొత్త బిల్డింగ్ కడతారు చూడు, ఫస్ట్ మేము అక్కడ పార్కింగ్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు అక్కడ పార్కింగ్ లేకుండా అయిపోయింది. ఇక్కడ పార్కింగ్ చేయాలంటే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అక్కడ పార్కింగ్ చేసుకొని రావాల్సి వస్తుంది. ఇక్కడ ఇది ఒక పెద్ద మాలు, లెఫ్ట్ సైడ్ సూపర్ ఉంటుంది లోపల. ఏముంది ఫ్రెండ్స్, ఇక్కడ బయట దేశం అంటాం కానీ అంతకంటే పని చేయండి, డబ్బులు రావు. ఇంకోటి వర్క్ ఉన్న వాళ్ళకైతే 12 గంటల డ్రైవర్లకైతే 12 గంటల డ్యూటీ ఇవ్వాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది ఉంటుంది. నేను అనుకున్నంత ఈజీ కాదులే. రండి, అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, చేస్తేనే బాగుంటుంది. కువైట్ ప్రపంచంలోనే అతిపెద్ద కరెన్సీ. కానీ మనం డబ్బులు సంపాదించడం కంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం బాగా ముఖ్యం. ఇక డబ్బు వెనుకనే పరిగెట్టినాం అనుకో, జీవితం నాశనం అయిపోతుంది. డబ్బులు కావాలి ప్రతి ఒక్కరికి, డబ్బులు లేదు నడదు. కానీ ఇక్కడ ఏంటంటే టైం సెన్స్ ఉండదు. డ్యూటీలు డే నైట్ అన్నట్టు డ్యూటీ చేయవలసి వస్తుంది. చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ ఇక్కడ ప్రజలు అన్నీ మర్చిపోతారు, డబ్బు ఒకటి చూస్తారు ఇక్కడ. మెయిన్ ఇక్కడ ఏంటంటే తాగుడు ఉండదు ఫ్రెండ్స్. బీర్లు విస్కీలు దొరుకుతాయి ఇక్కడ, ఓకేనా? అది మాది వేరే ఏమో దొరుకుతుంది కానీ దాన్ని అందరు తాగారు, కొంతమంది తాగుతారు. ఎక్కువ మెంటల్ టచర్ ఉన్న వాళ్ళు తాగుతారు. ఇది లిబరేషన్ టవర్ పెద్దది, అలా కోలే పోదామనుకున్నాను, మనకు టైం కుదరలేదు. అలా కోలే నేషనల్ డే వస్తుంది. నేషనల్ డేకి ఇక్కడ మొత్తం బండ్లు రానియారు ఇక్కడ. ఇది గవర్నరేటు, అంటే మన సిటీకి సంబంధించింది, క్యాపిటల్ సిటీ. ఇక డ్యూటీ లేకపోతే ఇట్లానే తిరుగుడు మన పని ఏమున్నది, ఓకేనా? మీరు కూడా బస్సులో తిరగండి, మంచిగా అన్నీ చూడండి, ఓకేనా? ఓకే, బాయ్.